హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనితా గంప. మనము చక్కగా టమాటాలు వచ్చినప్పుడు ఇలా నిల్వ చేసి పెట్టుకోవచ్చు. ఇలా చూడండి, మనం లోపల తీయాలంటే పీలర్ తోటి ఇలా ఈజీగా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నాక చిన్న ముక్కలు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ముక్కలు వేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, ఆయిల్ వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దీన్ని చల్లార్చినాక ఒక టిన్నులో పెట్టుకొని ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా నిల్వ చేసుకుంటే మనకు ఒక నెల 2 నెలలైనా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు టమాటాలు రేటు సీజన్ ఉన్నప్పుడు చాలా రేటు తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా, రేటు చాలా పెరుగుతుంది. నేను 10 రూపీస్ ఉన్నప్పుడు తెచ్చాను, ఇలా నిల్వ చేసుకున్నాను. మనం ఇలా ఉన్నదనుకో దేంట్లోనైనా పప్పు అయినా ఏదైనా చేసుకోవచ్చు. మీకు ఎలా చేసుకోవాలో కూడా 2-3 కర్రీలు చూపిస్తాను. సిమ్లా మిర్చి ఉంది చూడండి, ఇది టమాటా ఇలా ఉంది కదా, మనం రెడీగా ఉంటే టమాటా ఇలా వేసుకోవచ్చు. సిమ్లా మిర్చి రెడీ. టమాటా చట్నీ ఇలా చేసుకోవాలంటే పల్లీలు, మిర్చి, ధనియాల పొడి, ఉప్పు, జీలకర్ర వేసిన తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత రెడీగా ఉన్న టమాటా ముక్కల పేస్ట్ ఉంది కదా ఉడికించింది, అది వేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసేసి ఇలా పోపు పెట్టేసుకుంటే టమాటా పచ్చడి రెడీ. మీరు కూడా టమాటాలు ఇలా చేసుకొని డబ్బులు ఆదా చేసుకోండి.